మార్నింగ్ టైం 6 o'clock అయింది. సన్ రైజ్ కోసం అలారం పెట్టుకొని లేచాను. ఇంకా సన్ రైజ్ అయింది కానీ సూర్యుడు అయితే ఇంకా కనపడట్లేదు. పర్లేదు, బాగానే నిద్రపోయాను నైట్. కానీ చాలా చలిగా ఉందండి. సో టూ మచ్ చలిగా ఉంది. నేను అస్సలు అంటే ఇంత చల్లగా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే మార్చ్ కదా, ఫుల్ సమ్మర్ కదా మనకి. నెల్లూరులో కానీ హైదరాబాద్లో కానీ నేను చూసింది చాలా వేడిగా ఉంది. కాబట్టి ఇక్కడ ఏదో 25 degrees 26 degrees అలా ఉంటుంది. మనకి అసలు స్వెటర్ అవసరం లేదు, లగేజ్ వేస్ట్ అని చెప్పేసి నేను స్వెటర్ పెట్టుకోలేదు, ఈవెన్ మఫ్లర్ కూడా పెట్టుకోలేదు అనమాట. ఎందుకంటే అంత అవసరం లేదు, చెమటలు పడతాయి మనకి, ఇంత చలి ఉండదని అనుకున్నా. బట్ ఇక్కడ చాలా ఎక్కువ చలి ఉందన్నమాట. సో మొత్తానికి ఫస్ట్ డే గడిచిపోయింది. సో లెట్స్ సీ నా సెకండ్ డే ఎలా ఉంటుంది ఏంటి అనేది చూడాలి. ఇప్పుడు లేచి ఫ్రెష్ అప్ అయ్యి దెన్ అరకుని ఎక్స్ప్లోర్ చేసి తర్వాత నైట్ వంజంగికి వెళ్ళిపోవాలి, ప్లాన్ చేసుకోవాలి. సో చూడాలి. అరకులో నేను వచ్చేటప్పుడు చాలా వ్యూ పాయింట్స్ దాటేసి వచ్చేసాను. సో నేను ఆ కింద ఎక్కడో స్టే చేయాల్సింది. సో చేస్తుంటే ఇప్పుడు మార్నింగ్ వ్యూ పాయింట్స్ అన్నీ చూసుకొని రావచ్చు. ఇప్పుడు మళ్ళీ కిందకి వెళ్తే మళ్ళీ ట్రావెల్ చేసి మళ్ళీ పైకి రావాలి. సో నాకు తెలిసి అది వర్కౌట్ అవుతుందో అవదో తెలియదు. నేను ఇంకా అరకుని చూపించడం అవన్నీ నేనైతే చేయను, ఎందుకంటే చాలామంది ఆల్రెడీ చాలా మంచి మంచి వీడియోస్ చేసేస్తున్నారు అరకు ఇలా ఉంటుంది ఏంటని. నేనేంటంటే నా ఎక్స్పీరియన్సెస్ మాత్రమే చెప్పాలనుకుంటున్నాను. దిస్ ఇస్ వాట్ ఐ ఫీల్ అని. సో అవి నేను మీకు షేర్ చేసుకుంటూనే ఉంటాను. సో నిన్న నేను చెప్పాను కదా, కొంచెం భయంగా పడుకున్నాను ఏంటని. సో మిడ్ నైట్ నాకు మాటలు వినిపించి లేచానండి. సో 3:30 ఆ టైం అయింది, టైం చూసుకుంటే. సో ఎవరో ఒక బ్యాచ్ పక్కనే మాట్లాడుకుంటూ ఉన్నారు. సో అబ్బాయిలు అమ్మాయిలు గొంతులు వినిపిస్తున్నాయి. సో లేచి చూస్తే ఎవరో ఒక బ్యాచ్ వచ్చి ఇక్కడ ఆటోలో వచ్చి స్టే చేసి మాట్లాడుకుంటూ ఉన్నారనమాట. సరే అని చెప్పేసి నేను మళ్ళీ వచ్చి పడుకునేసాను. అందులో 4:30కి ఏమో ఒక పర్సన్ వచ్చి ఆటోలో వాళ్ళకి స్పేస్ సరిపోలేదు అనుకుంటా, నా దగ్గరికి వచ్చి భయ్యా నేను లోపల పడుకోవచ్చా అని చెప్పి అడిగాడు. కొంచెంసేపు మాట్లాడి ఎక్కడి నుంచి వస్తున్నారు ఏంటి, ఎందుకు వచ్చారు ఏంటి బేసిక్ కొన్ని క్వశ్చన్స్ వేసి దెన్ నేను సరే పడుకో అని చెప్పేసి అన్నా. సో ఒక 2 hours మనతో పాటు టెంట్లోనే పడుకున్నాడు. సో ఇప్పుడు లేపేసి పంపించేశాను అనమాట. సో ఇట్లా ఎవరు వస్తారో ఎప్పుడు తెలియదు, మనకి ఎక్స్పెక్ట్ చేయలేము. సో ఇలా గడిచింది నా ఫస్ట్ డే నైట్ ఇన్ అరకు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మీ హియర్. నేను మీ పార్థు. అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ విజ్డమ్ పార్థు ఛానల్. నేను నైట్ బయట ఎలా ఉంటుందో చూపించాను కదా, ఫుల్ డార్క్ అని. ఇప్పుడు చూపిస్తాను బయట ఎలా ఉంటుందో, ఒకసారి ఒక లుక్ వేయండి. బయట ఎలా ఉంటుందన్నమాట. నిన్న అసలు మీకు కనపడలేదు కదా, ఫుల్ డార్క్. ఇది రోడ్డు, ఇది నా టెంట్, బైక్ ఇక్కడే పెట్టాను. సో వీళ్ళే నైట్ నాతో పాటు అదే నాకు మాట అనిపించింది, అతనే షేర్ చేశాడనమాట. సో ఫ్రెష్ అప్ అవ్వాలి, స్నానం చేసే పరిస్థితులు అయితే ఇప్పుడు నేను ఉన్నట్టు అనిపించట్లేదు, నాకు వాటర్ ఎక్కడ కనపడట్లేదు. బట్ ఫ్రెష్ అప్ అయ్యి దెన్ ఐ హ్యావ్ టు స్టార్ట్ మై డే టు జర్నీ అనమాట. సో థ్యాంక్ యూ సో మచ్. చూద్దాం, మళ్ళీ కలుద్దాం. ఇప్పుడు టైం 8 o'clock అయింది. సో టెంట్ అంతా రిమూవ్ చేసేసి నేను బ్యాగ్లో ప్యాక్ చేసేసాను. సో బైక్కి బ్యాగ్ సెట్ చేసేసాను, ఇప్పుడు రెడీ. సో ఇక్కడ లక్కీగా వాష్రూమ్స్ ఇక్కడే ఉన్నాయి, అంటే ఇది క్యాంపింగ్ ఏరియా కాబట్టి సో వాష్రూమ్స్ కూడా ఇక్కడే ఉన్నాయి కాబట్టి సో రెడీ అయిపోయి సో ఫ్రెష్ అప్ అయిపోయాను. దెన్ ఇంకా నేను ఇప్పుడు అరకుకు స్టార్ట్ అవ్వాలి. మధ్యలో కొన్ని వాటర్ ఫాల్స్ ఉంటాయి, లేదు అంటే చాప్రా వాటర్ ఫాల్స్ ఉంటాయి, అక్కడ నేను స్నానం చేద్దామని. సో ఇక్కడ స్నానం చేయలేదు, ఇక్కడ ఆప్షన్ అయితే ఉంది, స్నానం చేయొచ్చు అనమాట, వాటర్ కూడా ఉంది. అంటే ఇక్కడ మేనేజ్మెంట్ చేసే వాళ్ళు ఎవరు లేరు, బట్ వాటర్ లక్కీగా ఉంది, వాష్రూమ్స్ ఉన్నాయి కాబట్టి ఐ హ్యావ్ ఫినిష్డ్ అనమాట. సో రెడీ టు గో. ఇది నా బైక్, ఇంకా రెడీ వెళ్ళాలి. ఇక్కడ క్యాంప్ ఫైర్ వేసుకున్నాను. సో ఇదంతా ఇది నేను ఇప్పుడు నైట్ స్టే చేసిన ప్లేస్ అనమాట. ఇది వాష్రూమ్స్ ఇక్కడే ఉన్నాయి.
ఇప్పుడు ఈ రోడ్లో వెళ్ళాలి అరకుకి. Now I'm ready to start అనమాట. Let's చలో.